మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. దామోదర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తున్నారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. నల్గొండ జిల్లా ప్రజలకు రామరెడ్డి దామోదర్ రెడ్డి మృతి తీరని లోటు అన్నారు. అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారని, పార్టీకి కూడా తీవ్ర లోటు అంటూ ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ప్రస్తుతం చూడొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కూడా ఆయనకు నివాళులర్పించడానికి వెళ్లారు. ప్రస్తుతం సీఎం దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. ముందుగా ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను కూడా గుర్తు చేసుకున్నారు. రామరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు, ఆయన చేసిన కృషిని కూడా మంత్రులందరూ కూడా మాట్లాడుకున్నారు. కొద్దిసేపటి క్రితమే పొంగులేటి కూడా మాట్లాడారు. మనం చూసాం. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దామోదర్ రెడ్డికి నివాళులర్పిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రైట్, మా ప్రతినిధి హేమ ఉన్నారు. హేమ, దామోదర్ రెడ్డి మృతి పట్ల ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా మంది ప్రముఖులు వచ్చి నివాళులు కూడా అర్పిస్తూ ఉన్నారు. ఒకసారి అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి చెప్పండి. ఉదయం నుంచి కూడా రామరెడ్డి దామోదర్ రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున అభిమానులు, అదేవిధంగా ఉమ్మడి నల్గొండకు చెందినటువంటి కార్యకర్తలు, అభిమానులు అంతా కూడా కుక్కర్లు చేసుకుంటూ ఉన్నారు. ఇక ఈ రోజు ఉదయం కూడా అటు మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా చేసుకొని ఒక్కొక్కరుగా నివాళులర్పిస్తూ ఉన్నారు. ఇక కొడంగల్ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం రామరెడ్డి దామోదర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఆ విజువల్స్ మనం ప్రస్తుతం నివాళులర్పించి ఇంటికి తిరిగి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. నివాళులర్పించి అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కలిసారు. కుటుంబ సభ్యులని కలిసి వాళ్ళని పరామర్శించి వాళ్ళకు ధైర్యం చెప్పి ప్రస్తుతం తిరిగి వెళ్ళిపోతున్నటువంటి చూస్తున్నాము. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రామరెడ్డి దామోదర్ రెడ్డి ఉన్నారు. ఏళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు వీడలేదు. ఇక ప్రస్తుతం కూడా సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్ గా రామరెడ్డి దామోదర్ రెడ్డి ఉన్నారు. సేమ్ టైం ఉదయం నుంచి వచ్చినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా తను కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా తమతో ఉన్నటువంటి సంబంధం, తమతో ఉన్నటువంటి బంధాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ఒక సీనియర్ నేతగా ఉండడంతో పాటు ఎన్నో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానివ్వండి, లేదంటే అనంతరం మంది ముఖ్యమంత్రుల హయాంలో పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. అయితే వచ్చినటువంటి నేతలంతా చెప్తున్నారు కేవలం తమ గ్రామానికే కాదు యావత్ నల్గొండ ప్రజలకు కూడా ఇదొక చేదు వార్త అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి నివాళులర్పించి ప్రస్తుతం వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి. అయితే రామరెడ్డి దామోదర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సూర్యాపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నారు.
73 సంవత్సరాలు ఉన్నటువంటి దామోదర్ రెడ్డి అనారోగ్యంతో బుధవారం రాత్రి ఏఎస్జీ హాస్పిటల్లో కన్నుమూశారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆయనకు కిడ్నీకి సంబంధించినటువంటి కొన్ని కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల పాటు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి తన సొంత ఇంట్లో తుంగతుర్తిలోని ఆయన నివాసం ఉంటూ అక్కడే చికిత్స పొందుతూ ఉన్నారు. సో చికిత్స పొందిన అనంతరం తీవ్ర అస్వస్థకు గురి కావడంతో వారం రోజుల క్రితం హైదరాబాద్ ఉన్నటువంటి ఏఎస్జీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మొన్న 4వ తారీఖు బుధవారం రాత్రి మరణించారు. అయితే అనంతరం నేరుగా ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రస్తుతం తన ఇంట్లోనే భౌతికాయాన్ని ఉంచారు. అయితే 2 రోజుల నుంచి కూడా అటు సూర్యాపేట నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అభిమానులు కూడా పెద్ద ఎత్తున వచ్చి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఖమ్మం జిల్లా పాతమికాల గ్రామానికి చెందినటువంటి రామరెడ్డి నారాయణ రెడ్డి కమలమ్మ దంపతులకు 1952 సెప్టెంబర్ 14న దామోదర్ రెడ్డి జన్మించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు శ్రీరామ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే శ్రీరామ్ నగర్ జలాలను తరలించేందుకు విశేష కృషి చేశారు. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1985 నుంచి 2009 వరకు 5 సార్లు పోటీ చేయగా 4 సార్లు కూడా గెలుపొందారు. ఒక్కసారి మాత్రమే ఓటమి పాలయ్యారు. 1988, 89లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసి అప్పుడు కూడా గెలిచినటువంటి పరిస్థితి. ఇక అనంతరం కూడా కాంగ్రెస్ పార్టీని వీడకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉండడం జరిగింది. ఇక టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చూశారు. ఒక టర్మ్ లో మొత్తం 5 టర్మ్లు పోటీ చేస్తే 4 టర్మ్ లో కూడా గెలిచినటువంటి పరిస్థితి. ఇక 2004లో టీడీపీ అభ్యర్థిపై అశేష మెజారిటీతో సూర్యాపేట నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2009 నాటి బీఆర్ఎస్ అభ్యర్థిపై కూడా గెలుపొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014, 2019, 2023 అంటే రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బ్యాక్ టు బ్యాక్ పరాజయం ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయనని ఈ రోజుకి కూడా టైగర్ దామన్న అంటూ కాంగ్రెస్ నేతలంతా కూడా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. వచ్చినటువంటి అభిమానులతో పాటు ఇతర నేతలంతా కూడా పెద్ద ఎత్తున టైగర్ దామన్న అంటూ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. మాజీ మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. ఒక్కసారి నివాసం దగ్గర ఉన్నటువంటి హడావుడిని కూడా మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి 2 రోజుల కూడా ఇదే పరిస్థితి ఇక్కడ ఏర్పాటైంది. అయితే ఈ రోజు ఉదయం నేరుగా అంటే మరికాసేపట్లో ఇక్కడ నుంచి నేరుగా మృతదేహాన్ని తరలించి అటు తమ సొంతూరుకి కూడా తీసుకొని వెళ్తారు. మనతో పాటు కొంతమంది ఇక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు. మాట్లాడదాం ఒక్కసారి. మొత్తం ఇక్కడ పెద్ద ఎత్తున ఒక్కొక్కరిని కూడా చేయాల్సింది ఒకరిగా వచ్చి ఏం చెప్తారు సార్ రేఖా అప్పటి రామరెడ్డి గారు